ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి సందేశం అండి. అమ్మవారు ఏమంటున్నారంటే, ఒంటరిగా వినుబిడ్డ, ఈరోజు నీతో మాట్లాడే తీరాలి. నీకోసం ఒక తీపి కబురు తీసుకొచ్చాను, ఎవరితోనూ చెప్పకుండా జాగ్రత్తగా విను తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన అమ్మవారు ఇలా ఎందుకు అంటున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. అమ్మవారు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇలా ఎందుకు అంటున్నాను అని అనుకుంటున్నావు కదూ. నేను అదృష్టవంతురాలినేంటి, అమ్మ ఎందుకు ఇలా అంటుంది, నా పరిస్థితిని చూసి కూడా ఇలా అంటున్నావా తల్లి అని అనుకుంటున్నావు కదమ్మా. నేను అదృష్టవంతురాలినైతే నాకు ఎందుకు ఇన్ని కర్మలు, ఇన్ని కష్టాలు, బాధలు నాకు ఎందుకు చుట్టుకుంటున్నాయి అని బాధపడుతున్నావు కదా. ఎందుకని ఇలా అంటున్నానో తెలుసా? నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి కాబట్టి నీ భర్త వల్ల నువ్వు ఎన్నో అవమానాలు పాలై ఎన్నో కష్టాలు పడినా అతని యొక్క ఆప్యాయతలు, అనురాగం పొందలేకపోయినా నువ్వు అదృష్టవంతురాలివి అని నేను ఎందుకు అంటున్నాను అంటే, నీ బిడ్డల వలన తల్లి. ఎందుకంటే నీ బిడ్డలు బంగారం లాంటి బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారవుతారు. వారి వల్ల నువ్వు ఎంతో అదృష్టవంతురాలివవుతావు. వారికి జన్మను ఇవ్వటమే నీ యొక్క అదృష్టం తల్లి. ఎందుకంటే నీ భవిష్యత్తు అదృష్టం తల్లి. ఎందుకంటే నీ బిడ్డలు నీ భవిష్యత్తుని బంగారుమయం చేయబోతున్నారు. కాబట్టి వారు ఎంతో మంచి స్థాయిలో అయితే ఉంటారమ్మా. అందువలనే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని నేను అంటున్నానమ్మా. నీ బిడ్డలైతే ఏ విషయంలోనూ కూడా నీకు లోటు లేకుండా చూసుకుంటారు తల్లి. నువ్వు పడిన కష్టాల వలన వారికైతే ముందు నుంచే మంచి బుద్ధులను నేర్పించావు కదా. ఎదుటి వారిని గౌరవించటం కూడా నేర్పించావు. ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి కాబట్టి నీ బిడ్డలకి మంచి బుద్ధులు వచ్చాయి. వారు ఎంతో గుణవంతులయ్యారు, గొప్ప ప్రయోజకులయ్యారు. వారైతే ఇంకా ఎన్నో విజయాలు సాధించి వారు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుని నీకు ఎంతో ఆనందాన్నైతే ఇస్తారమ్మా. వారికి మంచి సంస్కారం, మంచి బుద్ధులు నేర్పించావు. ఎదుటి వారిని గౌరవించడం కూడా నేర్పించావు. వారికి తెలుసు నువ్వు వారి కోసం ఎంతో కష్టపడ్డావు అని. మా అమ్మ ఎన్నో కష్టాలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అని. నువ్వు పడిన కష్టమంతా కూడా వాళ్ళకి తెలుసు కదా. ఎన్నో కన్నీళ్లు దిగమింగుకుని ఎన్నో బాధలు పడి వారి కోసమే బ్రతికావు అని వారికి తెలుసు. కాబట్టి నీవు ఎంతో అదృష్టవంతురాలివి అని చెబుతున్నానమ్మా. వారు నీ యొక్క కష్టమైన జీవితం చూస్తూనే పెరిగారు కదా. వారికి ఎన్నడూ కూడా ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి, పెంచడానికి ఎంతో ప్రయత్నం చేశావు. వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అందివచ్చారు. ఉన్నతంగా ఎదుగుతున్నారమ్మా. తమ తల్లి ఎన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో ఇవన్నీ కూడా వారు కళ్ళారా చూశారు. కాబట్టి వారైతే నీకు గౌరవ మర్యాదలు కల్పిస్తున్నారు. వారి వల్ల నీకు నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. నీ బిడ్డల్లాంటి బిడ్డలు ఉండాలి అని అందరూ కోరుకుంటారు. నిజమే కదా. మా పిల్లలు ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారు అని నువ్వే ఆనందంతో పొంగిపోతావమ్మా. అందరూ అలా అనటం వలన నీ మనసుకి ప్రశాంతత అనేది వస్తుంది. ఇక నుంచి ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించు తల్లి. నీ పిల్లల్ని చూసి గర్వపడు. వారి పొందుతున్న గౌరవ మర్యాదలను చూసి నీ కడుపు నిండిపోతుంది. నీవు నీ భర్త ఇద్దరూ కూడా పిల్లల్ని చూస్తూ ఉండండి. వారికి సరైన మంచి గౌరవం అనేది లభించింది. మీరు ఇంకా వారి కుటుంబాలను చూస్తూ సంతోషంగా జీవించండి. చూడు తల్లి, ఈ శుక్రవారం రోజున ఈ సంతోషకరమైన వార్త నీ జీవితానికి సంతోషంగా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు అన్నీ శుభాలే జరుగుతాయి తల్లి. నీ ఎదురుచూపులు అన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందర నిలబడతాయి. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి. ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించటం వలన ఈరోజు నీకు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నువ్వు జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అగాధాలు, ఎన్నో కష్టాలు పడిన నీకు ఈ రోజు నుండి
అన్నీ కూడా శుభకరమైన సంఘటనలే జరుగుతాయి తల్లి నీకు. నీకున్న చెడు రోజులన్నీ కూడా తొలగిపోయాయమ్మా. నీకు అవసరమైనవన్నీ కూడా నేను సమకూరుస్తాను. ఇప్పటివరకు నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా చాలు. ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది తల్లి. నువ్వు నీ బిడ్డలు ఏ పని తలపెట్టినా సరే అందులో మంచి లాభాలే వస్తాయమ్మా. నీ చుట్టూ శుభకరమైన రక్షణా కవచం ఏర్పాటు చేశాను. నీ చేతికి అదృష్టం అనే ఆభరణం వేశానమ్మా. కాబట్టి నువ్వు ఏ పని తలపెట్టినా సరే మంచి విజయాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నో విజయాలు సాధించేలా చేస్తుంది. ధనం వచ్చిందని గర్వించకుండా అందరితోనూ కలిసి మెలిసి సంతోషంగా ఉండమ్మా. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా, కానీ అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు అని బాధపడుతూ ఉంటున్నావు. నీవు నీ లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎవరు ఏ పరిహారం పాటించమన్నా అది పాటిస్తూ ఉంటున్నావు. అయినా సరే నీకు ఎటువంటి ప్రయోజనం ఫలితం కనిపించటం లేదు. అందువలన నువ్వు మానసికంగా వేదన చెందుతూ ఉన్నావు కదమ్మా. ప్రతి మనిషికి కూడా సొంతింటి కల అనేది ఉంటుంది. సొంతిల్లు కట్టుకుని అందులో ప్రశాంతంగా జీవించాలి. అప్పులన్నీ కూడా తీరిపోవాలి అనేది నీ కోరిక. కుటుంబం అంతా కూడా కలిసి ప్రశాంతంగా జీవించాలి అని, అందరితో గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉండాలి అని ఆశపడుతున్నావు కదా. నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని మదన పడుతున్నావు. దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. అయితే తల్లి, నీకు సొంతింటి కల నెరవేరటానికి ఒక పరిహారం చెబుతానమ్మా. మీకంటూ కులదైవం ఉంటుంది కదమ్మా. ఆ కులదేవతకి మొక్కుకో. నీ కోరికని విన్నవించుకుని భారమంతా కూడా ఇష్టదైవం మీదే పెట్టు. ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా కులదైవానికి పెట్టు. ఖచ్చితంగా నీ కోరికలు అనేవి నెరవేరుతాయి. నువ్వు ఎటువంటి ఉపవాసాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దేవుడికైనా సరే ఉపవాసాలు అనేవి నచ్చవు. ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ మనశ్శాంతి కోసమే చేస్తూ ఉంటారు కదా. నువ్వు ఏదైనా సరే భారమంతా కూడా నీ కులదేవత మీదే పెట్టు. అంతా కూడా అమ్మవారే చూసుకుంటారు. అయ్యవారైతే అయ్యవారు చూసుకుంటారు. నీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నిటి నుండి కూడా అమ్మే విముక్తి కలిగిస్తుంది. నేను చెప్పినట్టుగా చేయి తల్లి. నీవు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నీ ఆలోచనలన్నీ కూడా సరైనవే తల్లి. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా అని అన్న అనుమానంతో నీ దగ్గర వారికి నీకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా చెబుతున్నావు. నీ ఉద్దేశం ఏమిటి అంటే నీ ఆలోచనలు విని వారు నీకు మంచి చెడు అనేది తెలియచేసి ఏది మంచో ఏది చెడో చెప్తారు అని అనుకుంటున్నావు కదా. కానీ అందరూ అలా ఉండరు కదమ్మా. వారు నీ ప్రతి ఆలోచన విని ఎక్కడ మీరు గొప్పవారైపోతారేమోనని, మీరు చేయవలసినవన్నీ కూడా సరైనవి కాదు అని చెబుతున్నారు. అంటే మీ ఆలోచనలు కరెక్ట్ కాదు అని చెబుతున్నారు. అందుకే తల్లి, నీకు నువ్వుగా ఆలోచించుకుని నీకు నచ్చి వాటిని అమలులో పెడితే ఎంతో మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు. నీవు నీ కుటుంబ సభ్యులు మాత్రమే ఆలోచించుకుని చెయ్యండి. కాబట్టి తల్లి, నీ ఆలోచనలు బయట వారికి ఎవరికీ కూడా చెప్పవద్దు. అవి సరైనవైనా సరే అవి కరెక్ట్ కాదు అని చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆలోచనల్ని బయట వారికి చెప్పవద్దు. ఎందుకంటే వారు అవి సరైనవి కాదు అని చెబితే మరలా నువ్వు కొత్త ఆలోచనల వైపు పరుగులు పెడుతున్నావు. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావు చెప్పమ్మా. కాబట్టి నువ్వు చేసిన ప్రతి ఆలోచన, నువ్వు చేయాలి అని అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా ఒకటికి 2 సార్లు నీకు నువ్వుగా ఆలోచించుకుని సరైనదా కాదా అని నువ్వే నిర్ధారించుకుని మీ కుటుంబ సభ్యులకి చెప్పి నిర్ణయం అనేది తీసుకో అమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు. వారిని తప్ప ఎవరిని అడిగినా సరే చెడు సలహాలను మాత్రమే ఇస్తారు. కనుక నీకు నువ్వుగా ఆలోచించిన ఆలోచనలతోటి సొంత నిర్ణయం తీసుకో అమ్మా. నువ్వు ఇప్పటి వరకు చెయ్యాలి అని అనుకున్నవన్నీ కూడా సరైనవే. కాబట్టి బిడ్డ, ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి. నీకు తోడుగా అండగా నేను ఉంటానమ్మా. నువ్వు ఎప్పుడూ నీ కుటుంబంతోటి, నీ బిడ్డలతోటి, నీ భర్తతోటి కలిసి ఆనందంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని నేనైతే దీవిస్తున్నాను తల్లి. చూడు బిడ్డ, నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది చెప్పమ్మా.
ఎప్పుడూ కూడా నన్ను నీ కన్న తల్లిలా చూసుకుంటావు. అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలని ప్రతి క్షణం కూడా నేను ఆలోచిస్తూ ఉంటానమ్మా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. దేనికి భయపడవద్దు. ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరి సందేశం నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.